హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ అరౌండ్ 73% రిటర్న్స్ ఇచ్చిందండి. వేరే నిఫ్టీ 50 కనుక చూస్తే జస్ట్ 28% మాత్రమే రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనేవి లీడ్ చేశాయి అనమాట లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. సో నిఫ్టీ ఎనర్జీ ఇండియా అనేది ఈ ఇయర్ లో మార్కెట్ లీడర్ గా మారే అవకాశం కూడా ఉందన్నమాట. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పాస్ట్ హార్డిల్స్ ని ఓవర్కమ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కంపెనీస్ స్పాట్ లైట్ లోకి వచ్చాయి అనమాట. రికార్డ్ బ్రేకింగ్ ప్రాఫిట్స్, అలాగే హెవీ కాంపిటీషన్ కూడా ఉంది. ఈ కంపెనీస్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ వల్ల డైరెక్ట్లీ బెనిఫిట్ అయ్యేది షేర్ హోల్డర్స్ అండి. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనేవి బిగ్ డివిడెండ్స్ కూడా ఇస్తాయి అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 2024 లో బిగ్ డివిడెండ్ ఇచ్చే టాప్ 5 అండర్ వాల్యూడ్ ఆయిల్ మార్కెటింగ్ షేర్స్ గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ ఓఎన్జీసీ లిమిటెడ్ అండి. ఇండియాలోనే లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ అనమాట. కంట్రీస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ లో 70% మార్కెట్ షేర్ ఉంది. కంపెనీ హోలీ ఓన్ సబ్సిడరీ అయిన ఓఎన్జీసీ విదేశ్ అనేది ఎనర్జీ స్పేస్ లో లార్జెస్ట్ ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ అనమాట. 17 కంట్రీస్ లో 36 ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాపర్టీస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఓవర్ ది ఇయర్స్ కంపెనీ కంటిన్యూగా ప్రొడక్షన్ గ్రోత్ లో మెచ్యూర్ అండ్ న్యూ ఆయిల్ ఫీల్డ్స్ ని మెయింటెనెన్స్ చేస్తుంది అనమాట. రీసెంట్లీ బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ లో కృష్ణా గోదావరి బేసిన్ లో డీప్ వాటర్ బ్లాక్ ఆయిల్ ప్రొడక్షన్ ని కూడా స్టార్ట్ చేసినట్లు కంపెనీ మేనేజ్మెంట్ అనేది అనౌన్స్ చేసింది. ఇది ఓఎన్జీసీ ఆయిల్ ప్రొడక్షన్ ని 11% కి, గ్యాస్ ప్రొడక్షన్ ని 15% కి పెంచుతుంది. కంపెనీ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ కోసం యాన్యువల్లీ 300 బిలియన్ అలొకేట్ చేసిందండి. అంతేకాకుండా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం సర్ప్లస్ అమౌంట్ ని కూడా పక్కన పెట్టాలని ఎయిమ్ గా పెట్టుకుందనమాట. గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ అయిన ఓపాల్ లో ఓఎన్జీసీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక గేమ్ చేంజర్ అండి. రెన్యూవబుల్ ఎనర్జీలోకి 2030కి అరౌండ్ 1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,40,234 crores ఉందండి. ROCE 13.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.1%, ఫేస్ వాల్యూ ₹5, ఎర్నింగ్ పర్ షేర్ ₹33.30 ఉంది. మనం అండర్ వాల్యూడ్ అన్నాం కాబట్టి కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ గనక చూస్తే ₹775 ఉంటే వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 270 మాత్రమే ఉందన్నమాట. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఓఎన్జీసీ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. మోర్ ఓవర్ ఇండస్ట్రీ పిఈ కనుక మీరు చూస్తే 17 ఉంటే స్టాక్ పిఈ 7.42 మాత్రమే ఉందండి. సో పిఈ రేషియో వైజ్ కూడా ఓఎన్జీసీ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 6,32,291 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 12% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 32,778 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది అనమాట. ఓఎన్జీసీ డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే ఈ కంపెనీ 2003 నుంచి కూడా డివిడెండ్ అనేది పే చేస్తుందండి. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 3 times డివిడెండ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 2024 లో February 5th లో ఇంట్రిమ్ డివిడెండ్ కింద ₹4 అనౌన్స్మెంట్ కూడా చేసింది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹270.10 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో కనుక చూస్తే 48% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 71% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ గెయిల్ ఇండియా లిమిటెడ్ అండి. లిక్విడ్ హైడ్రోకార్బన్స్ అండ్ పెట్రోకెమికల్స్ ని డీల్ చేసే ఇండియాస్ లీడింగ్ నేచురల్ గ్యాస్ కంపెనీ అనమాట. గ్యాస్ పైప్ లైన్ ట్రాన్స్మిషన్ బిజినెస్ లో నేచురల్ మోనోపలి కంపెనీగా ఉందండి. డొమెస్టికలీ అండ్ ఇంటర్నేషనల్లీ లాంగ్ టర్మ్ సప్లై డీల్స్ కంపెనీ రెవెన్యూని పెంచుతాయి అనమాట. గెయిల్ దాదాపు 170 బిలియన్ అంబిషియస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ప్లాన్ చేస్తుంది. అందులో పెట్రోకెమికల్స్ కోసం 44 బిలియన్స్ అండ్ పైప్ లైన్ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేయడానికి 30 బిలియన్స్ అలొకేట్ చేసింది. అండ్ నెట్ జీరో ఎమిషన్ కోసం అనదర్ 30 బిలియన్స్ అలొకేట్ చేసింది అనమాట. అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసం 7.5 బిలియన్స్ క్యాపెక్స్ ప్లాన్ లో ఉంది. ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్స్ కూడా పే చేస్తుందండి. కంపెనీ ఆల్రెడీ ఇంట్రిమ్ డివిడెండ్ కింద పర్ షేర్ కి ₹5.50 అనౌన్స్ కూడా చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,32,030 crores ఉందండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 9.76% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.69%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹12.30 ఉంది. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ ₹424 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 201 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ గెయిల్ ఇండియా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. మోరోవర్ ఇండస్ట్రీ పిఈ 16.6 ఉంటే స్టాక్ పిఈ 16.4 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ కూడా గెయిల్ ఇండియా అనేది అండర్ వాల్యూడ్. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో కంపెనీ 1,45,668 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 5% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 5,596 crores పోస్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.90% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 14.24% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 19.37% ఉంది. గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ అనేది 7.92% ఉంది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.58% ఉంది. గెయిల్ ఇండియా డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే ఈ కంపెనీ కూడా 2003 నుంచి కంటిన్యూగా డివిడెండ్ అనేది పే చేస్తుంది అనమాట. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ ఇంట్రిమ్ డివిడెండ్ కింద ₹4 అనౌన్స్ చేసింది.
అండ్ 2024 జనవరి 18th ₹5.50 కూడా ఇంటర్మ్ డివిడెండ్ ఇవ్వడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 270 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈవెన్ 6 months లో 64% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year పీరియడ్ లో అయితే 89% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అండి. ఇండియాలో ఇది లీడింగ్ నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అన్నమాట. నేషనల్ క్యాపిటల్ ఆఫ్ రీజియన్ ఆఫ్ ఢిల్లీలోని రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ కస్టమర్స్ కి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అలాగే పైప్డ్ నేచురల్ గ్యాస్ సప్లై చేస్తుంది. కంపెనీ గవర్నమెంట్ అండ్ అదర్ ప్రైవేట్ కంపెనీస్ తో లాంగ్ టర్మ్ నేచురల్ గ్యాస్ సోర్సింగ్ టైఅప్స్ కూడా ఉన్నాయన్నమాట. దీనివల్ల కంపెనీకి లాంగ్ టర్మ్ విజిబిలిటీ అలాగే స్టడీ రెవెన్యూ జనరేషన్ అనేది ఉంటుందన్నమాట. సిఎన్జి స్టడీ సప్లై కోసం కంపెనీ దాని కంప్రెషన్ కెపాసిటీని పెంచుకోవడం మీద ఫోకస్ చేస్తుంది. అడిషనల్ క్లీనర్ ఫ్యూయల్ ఆల్టర్నేటివ్స్ ని ప్రమోట్ చేయడానికి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ని కూడా ఏర్పాటు చేస్తుంది అనమాట. ఈ కంపెనీ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ కి పెరుగుతున్న డిమాండ్ వల్ల కంపెనీ తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ స్టేషన్స్ నెట్వర్క్ ని కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 33,238 crores ఉందండి. ROCE కనుక చూస్తే 26.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% ఉంది. అలాగే ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹2 అన్నమాట. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ ₹24.20 ఉంది. కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 620 crores ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 475 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. మోరోవర్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 84.4 crores మాత్రమే ఉంది. మార్చ్ 2023 లో ఈ కంపెనీ 14,146 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే ఆల్మోస్ట్ సేల్స్ అనేవి 90% గ్రోత్ ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,445 crores పోస్ట్ చేసింది. మోరోవర్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది పే చేస్తుంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 45%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 78.91%, డిఐ షేర్ హోల్డింగ్ 22.74%, గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ 5% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 9.36% ఉంది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే ఈ కంపెనీ 2004 నుంచి కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా డివిడెండ్ అనేది ఇస్తుందండి షేర్ హోల్డర్ కి. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 3 times డివిడెండ్ అనౌన్స్ చేసింది. ఒకసారి ₹3, ఇంకొకసారి ₹10 అండ్ ఇంకొకసారి ₹4 అనమాట. ఓవరాల్ గా ₹17 డివిడెండ్ ఇచ్చింది 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹475.20 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 1% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండి. ఐఓసి డొమెస్టిక్ పెట్రోకెమికల్ మార్కెట్ లో సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ అన్నమాట. కంపెనీ ప్రొడక్ట్స్ వరల్డ్ వైడ్ గా 70 కంట్రీస్ కి సప్లై చేస్తుంది. ఇండియాస్ 23 రిఫైనరీస్ లో 11 రిఫైనరీస్ ని ఈ కంపెనీ ఆపరేట్ చేస్తుందండి. 11,750 kilometers తో మ్యాసివ్ పైప్ లైన్ నెట్వర్క్ కూడా ఉందన్నమాట. ఈ స్టేట్ ఓన్డ్ కంపెనీ అనేది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా బాగా పర్ఫార్మ్ చేసింది. ఓన్లీ కోవిడ్ టైమ్స్ తప్ప ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా ఈ కంపెనీ బిజినెస్ అనేది మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,40,485 crores ఉందండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 8.09%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.17% ఉంది. అలాగే ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹33.20 ఉంది. ఇండస్ట్రీ పిఈ కనుక మీరు చూస్తే 7.25 ఉంటే స్టాక్ పిఈ 5.13 మాత్రమే ఉంది. మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే ₹469 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 170 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా పిఈ రేషియో వైజ్ చూసినా కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 8,41,756 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 4% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 11,704 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ కూడా కంటిన్యూగా డివిడెండ్ అనేది ఇస్తుందండి షేర్ హోల్డర్ కి. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.50% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 8.84%, డిఐ షేర్ హోల్డింగ్ 9.90%, గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ అనేది 19.60%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.13% మాత్రమే ఉంది. ఐఓసి డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే ఈ కంపెనీ కూడా 2003 నుంచి కంటిన్యూగా షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ అనేది ఇస్తూ ఉందన్నమాట. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ ఫైనల్ డివిడెండ్ కింద ₹3 అలాగే ఇంటర్మ్ డివిడెండ్ కింద ₹5 అనౌన్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹170.25 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 94% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 118% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆయిల్ ఇండియా అండి. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ అండర్టేకింగ్ కంపెనీ అనమాట. ఆయిల్ ఇండియా క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎక్స్ప్లోర్, డెవలప్, ప్రొడ్యూస్ అండ్ ట్రాన్స్పోర్ట్ చేసే ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ అనమాట ఇండియాలో. కంపెనీ కోర్ బిజినెస్ కాకుండా కంపెనీ సోలార్, విండ్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ సోర్సెస్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడంలో రిన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయిందనమాట. కంపెనీ చేసిన కాన్స్టెంట్ ఎక్స్పాన్షన్ వల్ల కంట్రీస్ లో సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీకి ఎదిగే అవకాశం ఉందండి. 2023 లో ఆయిల్ ఇండియా కంట్రీస్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ లో 10% కాంట్రిబ్యూట్ చేసింది.
ఫైనాన్షియల్ ఇయర్ 2025 కి కంపెనీ తన రిఫైనరీస్ అండ్ డ్రిల్లింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ బిజినెస్ కోసం 60 బిలియన్ క్యాపెక్స్ ఇన్వెస్ట్ చేయనుందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 67,807 crores ఉందండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 25.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.2%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 54 రూపీస్ 80 ఉంది. ఇండస్ట్రీ PE 70 ఉంటే స్టాక్ PE 9.74 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఆయిల్ ఇండియా అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 1539 రూపీస్ ఉందండి. వెరస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 625 రూపీస్ ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఆయిల్ ఇండియా అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 36,097 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 42% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 9,854 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది పే చేస్తుంది. డిసెంబర్ 2023 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 56.66% ఉంది. FI షేర్ హోల్డింగ్ 10.99%, DI షేర్ హోల్డింగ్ 15.98%, గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ 9.87%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.51% ఉంది. అండ్ ఆయిల్ ఇండియా డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే ఈ కంపెనీ 2010 నుంచి కూడా కంటిన్యూస్ గా డివిడెండ్ అనేది పే చేస్తుందండి. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ ఇంటర్మ్ డివిడెండ్ కింద 10 రూపీస్, ఫైనల్ డివిడెండ్ కింద 5 రూపీస్ 50 పైసా, అలాగే ఇంటర్మ్ డివిడెండ్ కింద 3 రూపీస్ 50 పైసా ఇచ్చిందనమాట. అలాగే 2024 మార్చ్ 4th కూడా 8 రూపీస్ 50 పైసా డివిడెండ్ ఇవ్వడం జరిగింది ఇంటర్మ్ డివిడెండ్ కింద. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 628 రూపీస్ 10 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో అయితే 101% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 143% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో స్ట్రాంగ్ ఎర్నింగ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ కోసం వెతుకుతున్న ఇన్వెస్టర్స్ కి ఇండియన్ ఎనర్జీ సెక్టర్ అనేది ప్రామిసింగ్ ల్యాండ్స్కేప్ ని ఆఫర్ చేస్తుంది. స్ట్రాంగ్ ప్రాస్పెక్ట్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలండి. స్టాక్స్ ని క్లోజ్ గా మానిటర్ చేయాలి. మార్కెట్ కండిషన్స్, ఇండస్ట్రీ ట్రెండ్స్, అలాగే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి కంపెనీ పర్ఫార్మెన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి కంపెనీ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇండివిజువల్ రిస్క్ టాలరెన్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్స్ ని అనుగుణంగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.